వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో తన చివరి 6 రోజుల పరిచర్యలో అనేకమైన అంశాలను శిష్యులకు, ప్రపంచ మానవాళికి బోధించారు. శిష్యుల పాదాలు కడిగారు, ప్రభురాత్రి భోజనాన్ని చేశారు. ఆ తర్వాత గురువారం సాయంకాలం వాళ్ళు మేడగదిలో శిష్యుల పాదాలు కడిగిన తర్వాత వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని ఆరగించిన తర్వాత ఇస్కరియోతుదా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్తారు. అక్కడ ఆయన ప్రార్థించుకోవడానికి, అక్కడ ఆయన భారభరితంగా ఉన్న తన హృదయాన్ని దేవుడి దగ్గర ప్రార్థించుకోవడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఆంతరంగిక శిష్యులైన 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకొని ఒక చోటుకి వెళ్ళి వారిని అక్కడే ఉండమని ఒక దగ్గరికి వెళ్ళి ఆయన గెత్సెమనే తోటలో బహుభారంతో, బహు వేదన పడుతూ, వ్యాకుల పడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఎంతగా ఇదైపోయాడంటే తన చెమట రంధ్రాల నుంచి, స్వేద రంధ్రాల నుంచి రక్తము కారునంతగా వేదన పడ్డాడు. ఆ సమయంలోనే యేసుప్రభు వారు ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయని ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనని చాలామంది విమర్శిస్తుంటారు, చాలామంది తప్పుపడుతుంటారు, చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే శిలువ మరణం పొందటానికి కదా, ప్రపంచ మానవాళిని రక్షించడానికి కదా. మరి ఆ శిలువ మరణం పొందబోతున్న ఈ సమయంలో, ఆ గురువారం సాయంకాల సమయంలో, మరికొన్ని గంటల్లో ఆ రోమా సైన్యము, ఆ శాస్త్రులు, పరిసయ్యుల వాళ్ళందరూ వచ్చి అతన్ని పట్టుకొని పోయి మహాశ్రమలకు అప్పగించి ఆ తర్వాత శిలువ వేసే ఈ తరుణంలో ఈ గిన్నె తీసేయమని ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ఇది అతను చనిపోవడం ఆయనకు ఇష్టం లేదా అని చాలామంది అంటుంటారు. నిజానికి యేసుప్రభు వారు చేసిన ప్రార్థన అది కాదు. శిలువను నా నుంచి దూరం చేయమని కాదు, శిలువ మరణాన్ని, ఆ శిలువ మరణం అనే గిన్నెను నా నుంచి దూరం చేయమనే ప్రార్థన కాదని. ఆయన ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు వ్యాకుల పడ్డాడు, ఎందుకు అతని రక్తము స్వేదరంధ్రాల నుంచి బయటకు వచ్చిందో అంటే ఆయనకు తెలుసు మరికొన్ని గంటల్లో అతను శిలువ మరణం పొందబోతున్నాడని. అయితే మీరు యోహాన్ బాప్తిసం ఇచ్చి యోహాన్ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పారు. ఆ లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు ఆయన శిలువ భారాన్ని మోస్తారండి. ఆ భారం పెద్ద విషయం కాదు, అంటే అది మోయలేని భారమే. తనకు ఒక మనుషుడిగా ఆ కొయ్య భారాన్ని మోయలేనంత భారమే, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ప్రపంచ మానవాళి పాపం మొత్తం తను ఇప్పుడు మోయబోతున్నాడు, ఆ భారం మోయబోతున్నాడు. అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఏంటి ఇక్కడ ఇష్యూ? ఎందుకు ఆ గిన్నె తీసేయమని చెప్పాడు? ఎందుకంటే ప్రపంచ మానవాళి పాప భారాన్ని మోయడానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. అది మోస్తాడు, అది భారమైన, కఠినమైన, ఇబ్బంది అయినా మోస్తాడు, మోయడానికే వచ్చాడు. ముందస్తు ఏలియాగా వచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాను కూడా, యోహాను సువార్త 1:19 అదే చెప్పారు. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు గొర్రెపిల్లని మోస్తాడు. కానీ ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఈ మోసే క్రమంలో ప్రపంచ మానవాళి పాప భారం మొత్తం అతని భుజాల మీద పడుతుంది, అతనికి ఆపాదించబడుతుంది, అతనికి అంటుతుంది. ఆ పాపం మొత్తం అతను మోసుకొని పోవాల్సి ఉంటుంది. ఆ మోసుకొని పోయే క్రమంలో ప్రపంచ మానవాళి పాపం అతని మీద పడుతున్న ఈ సమయంలో తనకు పరమ తండ్రికి ఎడబాటు అవుతుంది, లింక్ కట్ అయిపోతుంది, సంబంధం తెగిపోతుంది. ఎందుకు? అతి పరిశుద్ధుడైన యేసు దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు, పరిశుద్ధ స్థలంలోనే ఉండే దేవుడు ఎప్పుడైతే ప్రపంచ మానవాళి పాప భారం మొత్తం కుమారుడైన యేసు ప్రభు మీద పడ్డదో, తండ్రి అయిన పరిశుద్ధుడు పాపులను చూడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఈ పాప భారం పడుతున్న యేసు ప్రభువాన్ని కూడా అతను చూడలేని పరిస్థితి, ఎడబాటు కలిగిన పరిస్థితి, ముఖము తిప్పుకునే పరిస్థితి. ఇగో ఈ ఎడబాటు అనేది యేసు ప్రభు వారికి సుతరాము ఇష్టం లేదు, అది ఆయనకి ఇష్టం లేదు.
లోకము పుట్టిన మొదలుకు దేవుడు ఉన్నంత వరకు వారిద్దరి మధ్యలో ఎప్పుడు గ్యాప్ లేదు, ఎప్పుడు ఎడబాటు లేదు. మరి ఇప్పుడు ఎడబాటు రాబోతుంది. మనుషుల వల్ల, మనుషుల పాపం వల్ల ఎడబాటు రాబోతుంది. ఆ ఎడబాటు అనేది యేసు ప్రభు వారికి ఇష్టం లేదు కాబట్టి సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తీసివేయమని చెప్పాడు. చాలామంది అంటారు దీన్ని డైవర్ట్ చేస్తుంటారు, దీన్ని డీవియేట్ చేస్తుంటారు. యాక్చువల్లీ మీనింగ్ ఇది, ప్రపంచ మానవాళి పాపాన్ని తన మీద మోస్తున్నప్పుడు, తండ్రి అతన్ని చూడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని దేవుడు యేసు ప్రభు వారు అది తీసివేస్తావా అని చెప్పి, అయినా నీ చిత్తమే జరుగును గాక. మళ్ళా ఆ పాయింట్ చూడండి, చాలా అయినా నీ చిత్తమే జరుగును గాక అని చెప్పారు. ఆయన తప్పించుకోవచ్చు. సేన ఆయన చిటికేస్తే సేన వస్తుంది. ఇశ్రాయేలుకు వాళ్ళు శాస్త్రులు, పరిశీలు, రోమా సైన్యం పెద్ద లెక్క కాదు. చాలామంది సిలువ వేసినప్పుడు ఆయన 6 గంటలు వేలాడుతున్నప్పుడు చాలామంది ఆయన దెబ్బపడుస్తారు. నువ్వు రావచ్చు కదా, బయటికి రావచ్చు కదా అన్నట్టుగా ఆయన చెప్తారు. ఈవెన్ దొంగ కూడా అదే మాట చెప్తారు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ సిలువ మరణం పొందటానికి వచ్చారు, అది పొందారు. ఆయన నుంచి బయటకు రావడం పెద్ద విషయం కాదు. వస్తే ప్రపంచ మానవాళి పాపం పరిహరించబడక పోయేది. కాబట్టి అక్కడ ఆ చేసిన ప్రార్థన యొక్క ఉద్దేశం వేరు. కానీ కొంతమంది దాన్ని ఉద్దేశాన్ని మార్చి చెప్తున్నారు. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. గెత్సెమనే తోటలో ఆయన వేదన పడ్డది, వ్యాకుల పడ్డది. ప్రపంచ మానవాళి పాపము తన మీద పడుతుందన్న ఒక బాధ, ఒక భారం. అయితే ఆ భారాన్ని కూడా సక్రమంగా మోసి, కలువరి సిలువలో మన పాప భారాన్ని మోసి ఆయన 6 గంటల పాటు సిలువలో వేలాడి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును విడిచారు. ఆ ప్రాణమును విడవబట్టే మనమందరము విజయాన్ని పొందుకున్నాం, పరలోకపు భాగ్యాన్ని పొందుకున్నాం, మన పాపాలు పరిహరించబడ్డాయి. ఈరోజు అటు ప్రార్థనలు చేస్తాం. తండ్రి నీ చిత్తమే నా ఎడల జరుగునుగాక అని ప్రార్థన చేస్తాం. ఈ భూమి మీద నీ చిత్తమే జరుగునుగాక, అందరూ అంతటా మారు మనసు పొందుతురుగాక, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడునుగాక నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ గుడ్ ఫ్రైడేస్ రక్షింపబడిన నువ్వు ఎంతమందికి సువార్త చెప్తున్నావు, ఎంతమందికి జీవమైన మాటలు చెప్తున్నావు. రక్షించబడిన నీ కుటుంబం ఎన్ని కుటుంబాలను రక్షించింది, ఎన్ని కుటుంబాలను దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచించు. నీ భారభరితమైన ప్రార్థన ఏది, నీ భారభరితమైన హృదయం ఏది? మనకు మనమే బ్రతికితే, మనకు మనమే రక్షించబడితే చాలనుకునే బ్రతుకులు కావు. మనకు మనమే బ్రతకటం కాదు క్రైస్తవ జీవితం. అనేక మందిని రక్షించి అనేక మంది దేవుని సన్నిధికి తీసుకురావటమే దేవుని యొక్క ఉద్దేశం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆ ఉద్దేశాన్ని నీ ద్వారా దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే నుంచి అయినా నెరవేర్చు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.